జనతా బార్ రమణ గారు మొగిలి ఇప్పటికే ఆయన చాలా సినిమాలు తీశారు. తెలుగులో తనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి డైరెక్షన్ చేయడంతో పాటు తన సొంత మనీతో ఒక పెద్ద కమర్షియల్ సినిమా తీయాలి అనుకుని చాలా వరకు నిజం చెప్పాలంటే పత్రికాముఖంగా చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ తన ఆస్తులు చాలా అమ్ముకుని దీనికోసం చాలా వ్యయ ప్రయాసాలు పడి ఒక మంచి కమర్షియల్ ప్యాకేజీ సినిమా లక్ష్మీరాయల గారు లాంటి ఒక మంచి హీరోయిన్ పట్టుకొని తను ఏదైతే ప్యాషనేట్గా చేయాలనుకున్నాడో ఒక రియల్ ఇన్సిడెంట్ని, ఇండియాలో జరిగిన దాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. చాలామంది ఆర్టిస్టులు హిందీ నుంచి అలాగే తెలుగు నుంచి మంచి టెక్నీషియన్స్, ఇప్పుడే సాంగ్స్ చూసాము, ట్రైలర్ చూసాము. ఇలాంటి సినిమా తీయాలంటే ఒక ప్యాషన్ కావాలంటే డబ్బులు లేకపోతే ప్యాషన్ ఎంత ఉన్నా జరగదండి. ఈ సినిమా కోసం వ్యయప్రయాసాలు పడి ఈ సినిమా తీశాడు. చాలా చాలా బాగుంది. మేము చాలామంది సినిమా చూసాము. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు. చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఎలాగైనా సరే ఈ సినిమాని బయటికి తీసుకురావాలి అని చాలా కష్టపడ్డాడు. చాలామందిని కలిశాడు. మన ఇండస్ట్రీ అంతా తనకి చాలామంది బ్లెస్ చేశారు. వాళ్ళతో పాటు మేము కూడా మన తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున మన వీరశంకర్ గారు కానివ్వండి, అందరూ తను బాగుండాలి, ఇలాంటి వాళ్ళు నిలబడితే 10 సినిమాలు చేస్తారు, 10 మందికి వర్క్ వస్తనే ఉద్దేశంతో దీన్ని మేము ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ప్రేక్షకులందరూ మీరు అందరూ చూడండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. లక్ష్మీరాయ గారు లాంటి హీరోయిన్ ఈ టైంలో తీసుకొచ్చి ఇలా చేయడం అంటే ఎంత కష్టమో మీకు అందరికీ తెలుసు. ఇది ఫుల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. ప్లీజ్ వాచ్. November 21 ఈ మంత్ రిలీజ్ కాబోతుంది. అందరూ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, తన్ని బ్లెస్ చేయండి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.